16,500 లో HMDA రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్ట్ షాద్ నగర్ లో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో 16 ఎకర్స్ లో 30+ ఎమ్యూనిటీస్ తోటి క్లబ్ హౌస్ తోటి విల్లాస్ తోటి ఒక వండర్ఫుల్ మెగా ప్రాజెక్ట్ మీకోసం తీసుకురావడం జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్, ఈ రోజు వచ్చేసి మనము షాద్ నగర్ లొకేషన్ లో షాద్ నగర్ టు RRR కనెక్టివిటీ రేడియల్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లోనే ఉన్న ఒక ప్రాజెక్ట్ చూడడానికి వచ్చాము. ప్రజెంట్ ఇది 16 ఎకర్స్ కి LP నంబర్ వచ్చేసింది HMDA అండ్ TG రేరా. ఎక్స్టెన్షన్ వచ్చేసి 120 ఎకర్స్ ప్లస్ రాబోతుంది. కాబట్టి ఒక మెగా ప్రాజెక్ట్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. దీంట్లో ఓపెన్ ప్లాట్సే కాదండి, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ కూడా రాబోతున్నాయి. 30,000+ SFT లో క్లబ్ హౌస్ కూడా రాబోతుంది. థీమ్ పార్క్స్ రాబోతున్నాయి. వండర్ఫుల్ గా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కేవలం 16,500కే ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు విత్ బ్యాంక్ ఫెసిలిటీతో. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ముద్దా రియాలిటీ వారి ప్రాజెక్ట్. సో ముద్దా రియాలిటీ వారు ప్రజెంట్ చేస్తున్న మ్యాగ్నెస్ స్మార్ట్ సిటీకి మనం రావడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి అరవింద్ గారు జాయిన్ కాబోతున్నారు. సో అరవింద్ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సో కొత్త ప్రాజెక్ట్ విత్ LP నెంబర్ TG రేరా సర్టిఫైడ్ తోటి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ప్రైస్ కూడా ఈ యొక్క లొకేషన్ అంటే NRS కి పక్కనే ఉండి కూడా అండ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండి 16,500కే గజం ఇవ్వడం అనేది, సో ఈ ఆఫర్ ప్రైస్ కూడా బాగా నచ్చింది. ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పండి సార్. మేడం, మా కంపెనీ పేరు వచ్చి ముగ్ధా రియాలిటీ కంపెనీ పేరు. షాద్ నగర్ లో ఫస్ట్ టైం ఈ ఏరియాలో మనం రావడము. ఇది కూడా 120 ఎకరాలతో మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ CC రోడ్ వర్క్ నడుస్తూ ఉన్నాయి, కంప్లీటెడ్. ఈ రోజు దీంట్లో రిజిస్ట్రేషన్ కూడా 70% అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే మేడం, ఈ ఏరియాలో అన్ని DTCP లేఅవుట్స్ ఉన్నాయి. షాద్ నగర్ లో మొత్తం DTCP లేఅవుట్లు ప్రజెంట్ అయితే 20,000, 25,000, 30,000, 35,000 డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. మనము ఫస్ట్ టైం ఇది మన ఓన్ ల్యాండ్. ఇది ఓన్ ల్యాండ్ కాబట్టి మనం తక్కువ ప్రైస్ లో ముందుకు వస్తున్నాం. ఆల్రెడీ మా చాలా ప్రాజెక్టులు ఆల్రెడీ తుక్కుగూడ దగ్గర ఉన్నాయి, శ్రీశైలం దగ్గర 10-15 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ టైం చేశాను కాబట్టి మా బ్రాండ్ క్రియేట్ కావాలని 120 ఎకరాలతో ఇక్కడ మనం స్టార్ట్ చేసామండి. ఇది ఇందులో సింప్లెక్స్ విల్లాతో స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇందులో 30,000 SFT క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని DTCP కదా, మనది HMD లేఅవుట్. అదే HMD అంటే ఆటోమేటిక్ ఎక్కడైనా కూడా 20-25,000 పైన ఉంటుంది. మనది HMD 16,500 రూపాయలది చాలా తక్కువ ప్రైస్. ఇది కస్టమర్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాము. ఇమీడియట్లీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ మనం అవుతున్నాయి. అది కాక 100 ఫీట్ రోడ్ మీకు అందరికి తెలిసే ఉంది. RRR కు మెయిన్ కనెక్టివిటీ రోడ్ అంటే ప్రజెంట్ చిన్న రోడ్ గానీ ఇంకా ఎక్స్టెన్షన్ ఇది ఆల్రెడీ 60 ఫీట్ ఉన్నది మేడం. ఆల్రెడీ 40 ఫీట్ ఉన్నది. ఇది 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. మన సెట్ బ్యాక్ కూడా ఇంకో 20 ఫీట్ వదిలాం. ఎందుకంటే రేపు పొద్దున 100 బదులు 120 అయింది అనుకోండి, సెట్ బ్యాక్ కూడా వదిలేము. మంచి సెట్ బ్యాక్ వదిలి సైడ్ చేయాలి. అవును మేడం. ఇందులో కమర్షియల్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కమర్షియల్ తీసుకోవాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్, ఓన్లీ 18,500 రూపాయలు. అంటే కమర్షియల్ అయితే 18,500 రూపాయలు. రెసిడెన్షియల్ వచ్చి 16,500. కమర్షియల్ లో కూడా చిన్న సైజెస్ లేవు, అన్ని మనం 444 గజాలతో స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఈ 120 ఫీట్ రోడ్ మీద అంటే ఆటోమేటిక్ గా రేపు పొద్దున కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. హోటల్స్ కానీ కమర్షియల్ అయితే పెద్ద ప్లాట్స్ 400+. మనకు రెసిడెన్షియల్ వచ్చి 200 నుంచి స్టార్ట్. 200 మినిమం 200. సో అరౌండ్ 200 అంటే మనకి 33 lakhs అట్లా. 33-34 lakhs లో 33 lakhs లో ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కాబట్టి కస్టమర్ కి ఈజీగా పే చేసుకోవచ్చు. టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నాం ఇందులో. మేము ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ DTCP HMD లో ఇంత ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వరు. మనము 30,000 స్క్వేర్ ఫీట్ SFT క్లబ్ హౌస్ ఇచ్చి, ఒక 7 థీమ్ విలేజ్ పార్కులు ఇచ్చి, తర్వాత వచ్చి 30 ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నాం ఇందులో. ఇప్పుడు చెప్పుకోండి, చాలా వరకు తెలుసు EV స్టేషన్స్. అవును, అందరు ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఒక అపార్ట్మెంట్ ఇల్లు కట్టుకున్నా కూడా ఈవీ ఛార్జింగ్ ప్రాబ్లం చాలా ఉంది. మన దాంట్లో EV స్టేషన్స్ కూడా ఇస్తున్నాం ఇందులో కస్టమర్స్ కి. ఇంకో పాయింట్ నాకు ఏంటంటే నచ్చింది, చుట్టూ ఇండ్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకు సైడ్ కి ఎదురుగా ఇండ్లు ఉన్నాయి, మన వెనకాల ఉన్నాయి. NRS మెయిన్ ఇంపార్టెంట్ NRS కి పక్కనే మెయిన్ హైలైట్ ఏంటంటే NRS కి పక్కనే. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ప్రజెంట్ మనకు 16 ఎకరాలకి LP వచ్చేసింది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, 70% రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ phase 2 అండ్ phase 3 వస్తుంది. ఈ రెండు కలిపి మనకు దగ్గర 70 ఎకర్స్ దాకా వస్తుంది. అది అప్కమింగ్ 75+ ఎకర్స్. ఈ 16 + 70 వేసేసుకుంటే 100+ వస్తుంది. ప్రజెంట్ అప్కమింగ్ ఓన్లీ 1 or 10 days లో మనకు అప్రూవల్ వచ్చేస్తుంది. దాని ప్రైస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఆల్రెడీ సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనం ఎంట్రన్స్ ఆర్చ్ మేడం. అది ఫస్ట్ ఫేజ్ కి ఎంట్రన్స్ ఆర్చ్, ఇది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కి అక్కడి నుంచి ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. ఇది మనకేంటంటే NRS కి జస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది ప్రాజెక్ట్. యాక్చువల్ ల్యాండ్ లార్డ్ మేమే, డెవలపర్స్ కూడా మేమే. అందుకోసం మనం తక్కువ రేటు జరుగుతుంది. ఇక్కడ చాలా కంపెనీలు డెవలప్మెంట్ సపరేట్ తెచ్చుకుంటాము, ల్యాండ్ లార్డ్ సపరేట్ ఉంటారు. ఇక్కడ మొత్తం మేమే ల్యాండ్ పర్చేజ్ చేసి డెవలప్మెంట్ కూడా మేమే చేస్తున్నాం. ఇందులో ఏవైతే చేస్తున్నాం అన్ని ఎవ్రీథింగ్ మన పక్కన సైట్ షెడ్ ఉంటుంది, అక్కడే మనం
తయారు చేసి మనం చేస్తాం ఇక్కడ మెటీరియల్స్ అన్ని మెటీరియల్స్ కూడా. అంతా. అంటే ఓన్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఇంకా వేరే వాళ్ళకు ఏవి అంటే వాళ్ళకి మనకు తేడా ఏంటంటే మనం ఎక్కడ మార్కెటింగ్ యాడ్స్ ఉండవు, ఓకే మా కంపెనీకి ఎక్కడ మార్కెటింగ్ యాడ్స్ ఇచ్చేవడం చేయం కాబట్టి కంపెనీ సేల్స్ కంపెనీ కస్టమర్ సేల్స్ అన్ని. సో ఒకసారి మన ప్రాజెక్ట్ లో రోడ్స్ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు 60 ఫీట్ రోడ్ ఇది సో కంపెనీ 100 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్ 60 ఫీట్ రోడ్ డైరెక్ట్ కనెక్టింగ్ రోడ్. ఓకే ఇంటర్నల్ అన్ని 40 అండ్ 30 ఫీట్. ఓకే హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా 30 ఉండాలా, 40 ఉండాలా, 60 ఉండాలా. ఓకే సో యాజ్ యూజువల్ ఎవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు. అంటే అవును. ఓపెన్ ప్లాట్స్ లో క్లబ్ హౌస్ అనేది ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. అవును మేడం. సో ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రామేశ్వరం టెంపుల్ ఉంది, అందరికీ తెలుసు రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఒక దగ్గర దగ్గర 500 years చరిత్ర ఉంది ఆ టెంపుల్ కి. ఓకే చాలా మంది తెలుసు టెంపుల్ ఇది, ఫేమస్ టెంపుల్ అది దగ్గరలో. అవును మేడం. అండ్ ఇండ్లకు దగ్గరలో, అవును మేడం. టౌన్ కి దగ్గరలో. అవును నాకు అన్నిటికంటే ముఖ్యంగా అప్రూవల్ ఏవోటు ఈ ప్రైస్ బాగా నచ్చింది. యా మేడం. సో ఇంకో ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అదాని కనెక్ట్, ఇవన్నీ నియర్ బై మేడం. తర్వాత పోలేపల్లి SEZ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఓకే తర్వాత ఇప్పుడు రింగు రైలు ఒకటి, తర్వాత బుల్లెట్ ట్రైన్ ఒకటి, ఇవన్నీ షాద్ నగర్ కి ప్లస్ పాయింట్. ఈరోజు షాద్ నగర్ ఒకప్పుడు మేము ఒక 10 years బ్యాక్ మేము 2,000 రూపాయల గజం అమ్మాం. ఈ రోజు ఎక్కడ చూడు 20,000, 25,000, 30,000 అయింది. అంటే 10 years వెయిట్ చేసినందుకు వాళ్ళకి అది వచ్చింది. ఈ రోజు కొన్న వాళ్ళకి ఇంకొక 5 years లో ఇదంతా డబుల్ అవుతుంది ఇక్కడ మేడం. CC రోడ్ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, చూస్తున్నారు లైవ్ లో. అవును సార్. CC రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది. ఓకే ఏంటి ఎవ్రీథింగ్ వాటర్ పైప్ లైన్స్ కూడా ఆల్రెడీ ఇచ్చాము. ఓకే ప్రతి ప్లాట్ కు వాటర్ పైప్ లైన్ కూడా ఇస్తాము. ఓకే ఇంతే కాకుండా ప్రతి కస్టమర్ కి నచ్చే విధంగా పార్కులు కూడా డెవలప్ చేస్తాం. ఓన్లీ 3 or 4 months లో కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ గా ఉంది వర్క్. అవును. అసలు ఏ వర్క్ చేసేటోళ్ళు ఆ వర్క్ చేస్తానే ఉన్నారు. అవును మేడం. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ ప్రాజెక్ట్. అండ్ ఇలా ఆనుకొని ఉంది, టూరిజం పరంగా బాగుంది. అండ్ NRSC కి పక్కనే ఉంది. మెయిన్ గా ఇన్సైడ్ ORR 100 ఫీట్ రోడ్ ఫేసింగ్, HMD అండ్ TG RERA సర్టిఫైడ్. అవును. అండ్ మెయిన్ గా ప్రైస్ ప్రైస్ బాగుంది. ఈ ప్రైస్ ఎక్కడ లేదు మేడం ప్రజెంట్ అయితే. Yes, yes, అంటే sir. మన షాద్ నగర్ మొత్తంలో చూసుకుంటే ఈ ప్రైస్ ఎక్కడ లేదు. Yes. మీరు లైవ్ లో చూసుకోవచ్చు ఇక్కడ. అవును. ఈ లొకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకే ఒక సింగిల్ రోడ్, అది గోల్డెన్ కారిడార్ అంటే. ఓకే మన ఇండియా పటంలో సెంటర్ పార్ట్ అంటే దీన్ని. ఓకే అందుకోసమే ఈ రోజు బెంగళూరు హైవే ఫోకస్ ఎక్కువ ఉన్నది మార్కెట్ లో. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పక్కనే ఉన్నది కాబట్టి ఓకే చాలా మంది షాద్ నగర్ మీద చాలా మక్కువ ఉంది. తర్వాత మనకు సిటీలో ఉన్న జూ పార్క్ కూడా ఇక్కడికే రాబోతుంది. అవునవును. NRSC ఆల్రెడీ వచ్చింది, HAL వస్తుంది, అని BDL అన్ని కంపెనీస్ అన్ని మొత్తం ఇటుపక్కే మొగ్గు చూపుతూ ఉన్నాయి. Yes. తర్వాత గ్రీన్ ఇండస్ట్రియల్ పోలేపల్లి SEZ కూడా మన పక్కనే ఉన్నది కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ ఈజీగా జరుగుతుంది. ఈరోజు సిటీలో మనం తీసుకుంటే షాద్నగర్ సిటీలో 25,000 ఉంది, 35,000 ఉంది, 45,000 ఉంది, ₹1,00,000 కూడా గజం ఉన్నది. అవును. లేదని ఏం లేదు. కానీ ఇక్కడ ఈ ప్రైస్ లో మనం ఇస్తున్నామంటే కస్టమర్లు ఎవరైనా కళ్ళు మూసుకుంటే తీసుకొచ్చారు. అవును సార్, 100% మెయిన్ ఇప్పుడు project చాలా బ్యాంక్ లోన్ బాగుంది. ఫెసిలిటీ కూడా మనకు ఉన్నది కాబట్టి ఓన్లీ 1 or 2 years ఇక్కడ ఉన్నాం అనుకోండి 30,000 గ్యారంటీ పోతుంది మేడం. డబుల్ అయితే గ్యారంటీ అవుతుంది 2 నుంచి 3 సంవత్సరాల్లో. ఓకే అది మనం చెప్పకూడదు కానీ చెప్తున్నా, అదే 100% చుట్టుపక్కల ఉన్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. కనెక్టివిటీ అండ్ అప్రూవ్డ్ అండ్ మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియాలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అలాంటి ఏ లొకేషన్స్ అయినా కూడా ఖచ్చితంగా రిటర్న్స్ అయితే ఉంటాయి. అవును మేడం. సో మంచి ప్రాజెక్ట్ ని మా వ్యూవర్స్ కి ఇంట్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇదండి ఈ రోజు మన వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.